తీసుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ అనేది సరే ప్రాధాన్యత అంశం ఎవరికైనా ఉంది అనేసి అంటే అది భారతీయ జనతా పార్టీకి. మొదట దాని గురించి మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. లక్ష్మణ్ గారికి కాస్త సమకాలీన కంటే ముందు తరం కానీ వస్తారు శేషగిరిరావు గారు, ఎస్వి శేషగిరిరావు గారు, మా పార్టీ కురువృద్ధులు. వారు దానికి సంబంధించినటువంటి అంశాలను మొదటి నుండి మాట్లాడుతూ అది కేంద్ర ప్రభుత్వం చేస్తేనే అవుతుందన్నటువంటి భావనతోని విభజన సందర్భంగా కూడా దాని మీద భారతీయ జనతా పార్టీ మాట్లాడాలని పట్టుబట్టినటువంటి వ్యక్తి శేషగిరిరావు గారు, ఎస్వి శేషగిరిరావు. వారికి నీటిపారుదల రంగంలో బాగా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే పోలవరం సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్ గురించి ఫస్ట్ ప్రస్తావించింది కూడా వారే, నా దగ్గర ఉన్న సమాచారం మేరకు. ఎందుకంటే అది డిజైన్ వేరు, అదర్ డ్యామ్స్ కంటే ఈ డిజైన్ వేరు. డైవర్షన్ చేసి డ్యామ్ కట్టే పరిస్థితి ఇక్కడ ఉన్నది. నది మీదే డ్యాములు కట్టేది మనకు సాధారణంగా ఉంటుంది. అయితే ఆ నేపథ్యంలో నేను చెప్తున్నది ఒకటి, ఖచ్చితంగా విభజన సమస్యల గురించి ప్రస్తావించింది కూడా భారతీయ జనతా పార్టీయే. ఆ రోజు విభజన వద్దన్నోళ్ళు లేకపోతే కావాలన్నోళ్ళు కూడా మాతో పాటు ఉన్న వాళ్ళు కూడా సమస్యల గురించి సమస్యలు ప్రస్తావించి అడ్రస్ చేసి ఆ విభజన చట్టం చేసింది భారతీయ జనతా పార్టీ కాదు, నాటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ అంటే పోలవరం అనేది ఈ విభజన అనంతరం రాష్ట్రానికి ఒక వరం అనే ప్రాతిపదికన వెళ్ళింది భారతీయ జనతా పార్టీ. అయితే డెఫినెట్ గా అది పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అంతే. స్టేట్ గవర్నమెంట్ అవ్వాలి, మేము కూడా గవర్నమెంట్ లో కలిసి ఉన్నాము. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే కొంత తొందరగా అవుతుంది. ఎందుకంటే నేను చెప్పేది 2014 ముందున్నటువంటి పరిస్థితులు దేశంలో చాలా జాతీయ ప్రాజెక్టులు నత్తనడక నడిచినటువంటి ఒక అనుభవాలు ఉన్నాయి మనందరికి. ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ జాతీయ ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్రాలు టేకప్ చేసిన దానికంటే స్పీడ్ గా వెళ్తున్నటువంటి సందర్భం ఈ 10 సంవత్సరాల్లో. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది హైవేస్ దగ్గర నుండి తీసుకోండి, వాటర్ వేస్ దగ్గర నుండి తీసుకోండి, నీటిపారుదల దగ్గర తీసుకోండి, లేకపోతే ఇతరత్ర డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవి తీసుకున్నా సార్. కాబట్టి ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తానన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రీఎంబర్స్ చేసేది కేంద్ర ప్రభుత్వం. దాని అంచనాల విషయంలో కూడా ఇవాళ పెరిగినం అనేది సర్వసాధారణం. ఇవాళ కొత్త ఏం కాదు. తొలినాళ్ళ నుండి ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియా టైంలో కట్టినటువంటి ప్రాజెక్టులు లక్ష్మణ్ గారు చెప్పారు. ఇవాళ అయితే అంతా మెకానిజ్డ్ కాబట్టి. కానీ ఒకప్పుడు నాగార్జున సాగర్ కట్టేటప్పుడు అక్కడ కావలసినటువంటి రాళ్లు కొట్టేది కూలీలు కొట్టేవాళ్ళు. ఇవాళ పరిస్థితి లేదు, మెషినరీ వచ్చింది. ఆ రోజు కాంక్రీట్ కలపడానికి మెషినరీ వాడితే అది చిన్న మిషనరీ వాడితే గొప్ప. ఇవాళ అదేం కాదు. అసలు కాంక్రీట్ కలపడం దగ్గర నుండి అక్కడ పంపించడం వరకు కూడా అంతా మెకానిజ్డ్ అయింది. అది మనం పోలవరం ప్రాజెక్టు చూశాం కూడా. ఒకే రోజు రికార్డు స్థాయిలో మేము అప్పుడు గత ప్రభుత్వంలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో కాంక్రీట్ చేసినటువంటి వరల్డ్ రికార్డు కూడా సృష్టించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అంచనాలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అనేసి అంటే, ఉదాహరణకి 10 సంవత్సరాల్లో ఇన్ఫ్లేషన్ రేట్ తీసుకుంటే కూడా యావరేజ్ తీసుకుంటే సంవత్సరానికి 5% చేసినట్లయితే 10 × 5 50% పెరుగుతుంది కదా. నేను చెప్పేది మల్టిప్లై చేయట్లేదు, మళ్ళీ మల్టిప్లై చేస్తే మనకి ఇంకో 10-15% పెరుగుతుంది. సహజంగా పెరిగేది ఉంటుంది, అది తప్పదు. ఇవాళ అది కారణాలు ఏవైనా సరే అనుకున్న టైంలో పూర్తయినటువంటి ప్రాజెక్టులు ఏవీ లేవు. అందులోకి ప్రస్తుతానికి ఉన్నటువంటి డెఫినెట్ గా 72% అప్పుడు పూర్తి చేసాం అనుకోని ఆగినటువంటి ప్రాజెక్టు మీద సరే ఇవాళ ఏదో జైకర్ బాబు గారు ఆవేశంగా ఉన్నారు, మరి వారి మీద అటాక్ చేయడం మాకేమంత శ్రేయస్ అనిపించట్లేదు. ఎందుకంటే వారు మాట్లాడేటప్పుడు మేము శ్రద్ధగా విన్నాం అనేసి అంటే, మేము మాట్లాడేటప్పుడు అంతకంటే ఎక్కువ శ్రద్ధ వినాలా. ఏదో లేదు, మేము అటాక్ చేయడం ప్రారంభించినట్లయితే ఇవాళ వల్ల కాదు. అది మళ్ళీ రాకుండా పోతారని భయం కూడా ఉంది మాకు. మాలో మేమే మాట్లాడుకోవాలి. కాబట్టి నేను నిర్మమాటంగా చెప్తున్నా. కాబట్టి కొంత సంయమనం అవసరం వాళ్ళకి. గతంలో చేశారు ఎక్స్ట్రాలు, మరి అవి చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు కనబడట్లేదు. మళ్ళా మేము చూసుకునే పరిస్థితి ఉంది. అయితే నేను ఒక్కటే ఇక్కడ చెప్పదలుచుకున్నా, మీరు చేసింది ఇప్పుడు ఆయన ఒక లెక్క చూపించి 5,000 కోట్ల రూపాయలకి ఆ స్థాయికి వచ్చేసింది అని చెప్తే ఇక్కడ నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేదు.
దాని మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, దాని మీద కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ ఉంది, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే వైకాపా కూడా ఏం చేసింది అనేది మా దగ్గర చక్కనైనటువంటి చరిత్ర ఉంది. ఒక విషయం చెప్తా, నిజంగా ఒకవేళ మేము కూడా విమర్శించామండి, రాజకీయంగా విమర్శించడం సహజము. విడిపోయిన తర్వాత 2018-19లో మేము కూడా తెలుగుదేశం పార్టీ విమర్శించాము. ఇందాక నిజంగా చెప్పాలంటే మా గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఏటీఎం గా వాడుకున్నదని చక్కని నెరేషన్ ఇచ్చారు లక్ష్మణ్ గారు. కానీ అదే నెరేషన్ ని మాణిక్యాలరావు గారు ఒకప్పుడు తీసుకోలేదు. ఖచ్చితంగా విమర్శ చేసుకుంటాం రాజకీయ ప్రత్యర్థులుగా. నేనేమంటానంటే మరి ఆ వేళ చేస్తే ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు దాన్ని ఎందుకు 5,000 కోట్ల రూపాయలు, 10,000 చిల్లర కోట్ల రూపాయలు, 5,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఆ వేళ దుర్వినియోగం చేసిందంటే మరి 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ప్రాజెక్టు కట్టిపోయారు. దానికి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం అడ్డం పడిందా అనేసి అంటే ఏ రోజు ముఖ్యమంత్రి మాట్లాడలేదు. మీ మంత్రులకంటే మీరు నిజంగా చెప్పుకోవాలంటే ఇవాళ నేను జైకర్ బాబు గారికి కొంత అభినందిస్తా. కొన్ని తప్పో తడకో ఆ మాత్రం లెక్కలు చెప్పగలిగాడు. ఆ ఇద్దరు మంత్రులు కూడా ఎప్పుడు ఫ్లోలో మాట్లాడటమే తప్పిస్తే వాళ్ళు చెప్పినటువంటి దానికి లాస్ట్ నాకు అర్థం కాలేదని ఒప్పుకోండి. దాన్ని ఏదో ఇది సమర్థిస్తున్నారు. అది కాకపోతే నేనేమదే అంటాను, మీకు నిజంగా తెలుగుదేశం టైంలో అది సరిగని పద్ధతిలో జరగలేదు అనేసి అంటే మీ టైంలో మీరు జరిపించింది ఏంటనేది చెప్పుకోవడానికి సిద్ధపడితే, చెప్పుకోవడానికి సాహసం చేస్తే మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారు. ఇప్పటికే ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఒక్క విషయం నేను స్పష్టం చేస్తాను బలరాం గారు. పోలవరం ప్రాజెక్టు ఈ పర్యాయం ఎట్టి పరిస్థితుల్లో ఆగే ప్రశ్నే లేదు. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ విభజన తర్వాత మొన్న 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో రాష్ట్రంలో ప్రధాన అంశాలుగా మిగిలిపోయినటువంటి 2 అందులో పెద్దలు చెప్తున్నా, ఒకటి అమరావతికి సంబంధించి, రెండోది పోలవరం సంబంధించి. ఇవాళ ఈ 2 చేయడానికి అవసరమైనటువంటి రాజకీయ వాతావరణం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఉంది. అదే సందర్భంలో వనరుల లభ్యత పరంగా కూడా దేశం సాధించినటువంటి ఆర్థికాభివృద్ధి ప్రపంచ దేశాల్లో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడినటువంటి సందర్భంలో పోలవరం కోటకి 1,00,000 కోట్ల రూపాయలు వచ్చినా సరే ఇవాళ ఖర్చు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏమీ లేదు. రాబోయే ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రకటించినట్టుగా రాబోయే 4 సంవత్సరాల్లో ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తా. సాంకేతికంగా నాకు కూడా దాని మీద చాలా అవగాహన ఉంది. నేను కూడా రైతు విభాగంలో పనిచేసి ఈ ప్రాజెక్టుల మీద అవగాహనతో ఉన్నవాడిని. ఇవాళ అక్కడ జరిగినటువంటి కారణాలు ఏవైనప్పటికీ కూడా ప్రకృతి సంబంధించినటువంటి కారణాలు, రెండవది మానవాలు ప్రయత్నము చేయనందువల్ల జరిగినటువంటి కారణాలు, అక్కడ డ్యామేజ్ కవర్ చేయడానికి దాని మీద డిపిఆర్ రూపొందించడానికి కొంత సమయం అవసరం. డిపిఆర్ రూపొందిన తర్వాత ఖర్చు ఎంత అవుతుంది? వాళ్ళ అంచనా చెప్తున్నారు 900 కోట్లు అని చెప్పేసి, కానీ ఇట్ మే బి ఇంక్రీజ్ డెఫినెట్ గా. కాబట్టి ఇవన్నీ అంచనాలు పూర్తయిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు జరిగినటువంటి నష్ట నివారణ చర్యలు చేపట్టి ముందుకెళ్ళడానికే 2 సీజన్లు, నేను చెప్పేది 2 సంవత్సరాలు అన్నాం. ఎందుకంటే సంవత్సరం కూడా అక్కడ పనిచేయడానికి ఇవాళ మేము రెడీగా 1,00,000 కోట్లు తెచ్చి పోలవరంలో పనిచేయాలని అంటే ఈ జూలై 1 నుండి సాధ్యపడే పని కాదు అది. మళ్ళీ నవంబర్ ఎండింగ్ తర్వాతే చేయగలవాడు. కాబట్టి 2 సీజన్లు అక్కడ జరిగినటువంటి డ్యామేజ్ పూర్తి చేయడానికి సరిపోతుంది. ఆ తర్వాత 2 సీజన్లు పూర్తి స్థాయి. కానీ పుడి తిరుపతిరావు గారు, రియలీ వి షుడ్ అప్రిషియేట్. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఒక భరోసాని ఇచ్చారు. ఇవాళ అవసరం అనుకుంటే 1,00,000 కోట్లైనా, ఎందుకంటే ఇది 55,000 కోట్ల రూపాయలు అన్నారు. ఇప్పుడు కాస్ట్ పెరుగుతుంది, మరి ఎట్లా అని చెప్పి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొంత అనుమానాలు ఉన్నాయి. మీరు 1,00,000 కోట్లైనా సరే కేంద్రం భరిస్తుంది అని చెప్పారు. డెఫినెట్ గా పెరుగుతుంది. ఒకటే ఇన్ఫ్లేషన్ రేట్ ఆధారంగా పెరిగినటువంటి ధర ఇవాళ లేదు కదా, అవేళ ఉన్నటువంటి 5 ధర ఇవాళ లేదు కదా. పెరుగుతుంది, ఖచ్చితంగా అది పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇవాళ ఏమి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమి దేశానికి లేవు. రైట్ సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం తర్వాత బాగా నవ్వారు. ఇదే సందర్భంగా ఎందుకు నవ్వారు ఒకసారి ఆ వీడియో చూద్దాం, చూసిన తర్వాత డిబేట్ లో కంటిన్యూ చేద్దాం. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా,
ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. తిరుపతి మన లక్ష్మణ్ గారు చెప్పయ్యా. ఎస్, ఆ వీడియో చూశారు మీరు. చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం తర్వాత బాగా నవ్వారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత నవ్వారు ఆయన. ఏ వీడియో చూసిన తర్వాత? అంబటి రాంబాబు గారు చెప్పారు, ప్రపంచంలో ఫస్ట్ వ్యక్తి నేను ఇప్పుడప్పుడే ఈ ప్రాజెక్ట్ అయ్యేటట్టుగా లేదు అని చెప్పిన వ్యక్తిని నేనే ఫస్ట్ వ్యక్తిని అని చెప్పారు. అంటే ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో కంప్లీట్ కాదని ఆయన చెప్పాడు కదా. అవును, మరి అది నిజంగా ఆశాస్పదమే కదా. కాదండి, ఇంత లేటెస్ట్ టెక్నాలజీలో మనం ఉన్నాము. అది డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటే ఏంటి, లేకపోతే కాపర్ డ్యామ్ దెబ్బతింటే ఏమి, దాన్ని కంప్లీట్ చేసే పరిస్థితుల్లో ఇవాళ టెక్నాలజీ లేదా? కొండలు పిండి చేసి ఆమె బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలు, సముద్రంలోనే మనము రోడ్లు వేసుకుంటుంటే అదే నేను అనుకుంటున్నా అదే పెద్ద విషయం కాదది. కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎందుకు అంటే దాన్ని నిపుణులు పరిశీలించి తిరిగి ఎలా చేయాలనేటువంటి ఒక సూచన తీసుకొని చేస్తే బాగుంటుంది. వీళ్ళు కన్స్ట్రక్షన్ కంటే రిపేర్ అనేది ప్రాజెక్టుల విషయంలో చాలా టైం టేకింగ్ ఇష్యూ అనేది ఇంజనీర్ కనుక భావన. కరెక్ట్ అండి. ఇప్పుడు కొత్తగా కట్టేదానికంటే అది కూలిపోయిన దాన్ని తీసేసి మళ్ళీ కట్టాలంటే, ఇప్పుడు మనం కూడా ఇల్లు కొత్త ఇల్లు కట్టుకోవడం వేరు, పాత ఇల్లు పడగొట్టి మళ్ళీ కట్టడం వేరు. టైం తీసుకుంటుంది. ఇక్కడ నిర్ణయం జరగాలి. ఏంటి, ఆ డయాఫ్రామ్ వాళ్ళను తొలగించేసి అక్కడ కొత్తది కట్టడమా, లేదంటే దాన్ని వదిలేసి దాని పక్కన ఇంకోటి కొత్తది నిర్మాణం చేయటమా? నాకున్న అవగాహన మేర, కొంతమంది నాకు చెప్పిన మేర ఏదో నిర్ణయం తీసుకోవాలి అంటే మన సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి తప్పుదారి పట్టించారా, వాళ్ళకి అవగాహన లేదా, లేకపోతే కాంట్రాక్టర్ మారిపోవటం వల్ల ఆ ఇబ్బంది వచ్చిందా, ఓవర్ఫ్లో ఎలా వచ్చింది, గోదావరి యొక్క ప్రవాహం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఇంజనీర్ల పరిజ్ఞానానికి కూడా ఊహ కదలకుండా ప్రవాహం వస్తుంది పైనుంచి. మనం చూస్తుంటాం కదా, ఎప్పుడో మనం వింటున్నాం కదా, గోదావరి నీరు ఎలా ఉధృతంగా వస్తుందో చూడండి అని మనం చాలా సినిమాలలో కూడా చూసాము, ఎప్పుడైనా వార్తల్లో కూడా చూసాము. అది కనిపెట్టడము, ఆ ఉధృతి కనిపెట్టడం కష్టం. సో ఏదో మొత్తం మీద ప్రకృతి పరంగా జరిగిపోయాయి. కాంట్రాక్టర్ నాశరకం కట్టాడా, అందులో అవినీతి జరిగిందా లేదా, ప్రకృతి పరంగానా ఏమైనా కూడా అవి పాడైపోయాయే లేదా? మనకి ఇప్పుడు ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పెద్ద వరం. ఎందుకు అంటే గోదావరి